నమస్తే అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అండి. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు ఈ వీడియోలో ఉన్న నిన్నటి బ్యాడీ మార్కెట్ గురించి తెలుసుకుందాము. నిన్న అంటే 16వ తారీఖు 10వ నెల 2025 సంవత్సరం గురువారం మార్కెట్ అనమాట. ఈరోజు వచ్చేప్పటికి శుక్రవారం. నిన్న నైట్ అయితే వీడియో చేయలేకపోయినాను, ఎందుకంటే కాస్త నా పని మేర ఇబ్బంది అయింది. అందుకే వీడియో అందించలేకపోయినాను. అందుకే ఇప్పుడు వీడియో అయితే చేయడం జరుగుతుంది అనమాట. కాస్త నా తప్పిదం అయితే ఉంది, అందుకే చింతిస్తున్నాను. ఇక మనం చూసుకున్నట్లయితే రేట్ల పరంగా చూసుకున్నట్లయితే నిన్న మార్కెట్లో గురువారం 4000 బస్తాలు అయితే అమ్మకాలు అయితే అయినాయి అనమాట. వాటిలో ధరలు చూసుకున్నట్లయితే అంటే 4000 నుంచి టెండర్ అయితే అయ్యింది. మనకి ఎక్కువగానే వచ్చే బస్తాలు, ఎందుకంటే ఒక 20,000 బస్తాలు వచ్చాయి. అవి మళ్ళీ ఈరోజు వస్తుంది మధ్యాహ్నం వీడియో, ఆ వీడియోలో కూడా చెప్తాను. ఈరోజు నిన్న జరిగిన మార్కెట్ గురించి తెలుసుకుందాము, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ జరగలేదు కాబట్టి చాలామంది రైతన్నులు కాల్ చేసినారు, మెసేజెస్ పెట్టినారు, ఏం వీడియో రాలేదని. అందుకనమాట ఈ వీడియో. ముఖ్యంగా ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ అయితే చేయను. ఇక బ్యాడీ మార్కెట్లో వచ్చేసి నిన్న 25,000 అయితే డబ్బీ రకానికి అయితే పలికిందనమాట. మంచి ధర. ఇవి కాస్త మీడియాలు ఉంటే కానీ 22, 23 అయితే వేసినారు. మనకు కలర్ తక్కువ ఉండి మీడియాలు భారీగా ఉంటే అంటే మనకు 16, 17,000 ఆ సెగ్మెంట్లో పోతున్నాయి అయితే 18,000 అట్లా నడిచినాయి అనమాట నిన్న. 18,000, 20,000, 19,500, 20,500, 21 ఇట్లా చాలా రకాలుగానే వెళ్ళాయి అనమాట. అలాగే డబల్ డీ చూసుకున్నట్లయితే 22,000 టాప్ అయింది, ఒరిజినల్ క్వాలిటీ ఉంటే లావు రకాల్లోన. కొన్ని రకాలు అయితే 16,000, 17,000 ఇట్లా నడిచినాయి అనమాట. ఇంకొన్ని రకాలు 14 నుంచి నడిచినాయి. ఇక కడ్డీ చూసుకున్నట్లయితే ఈరోజు నిన్న 24,000 అయితే టాప్ అయిందనమాట. ఇంకొన్ని రకాలు 22, 23 ఇట్లా నడిచినాయి. కడ్డీకి కూడా మంచి ధర అయితే పలుకుతుంది. అలాగే 2043 కనుక చూసుకున్నట్లయితే నిన్న 16,500 అయితే నడిచిందనమాట మార్కెట్. కొన్ని ఏరియాలలో 17,000 పోతుందని ప్రచారం అయితే నడుస్తుంది, కానీ ఎక్కువగా అయితే ఇంకా కనిపించలేదు ఎక్కడ ఆ గ్రాఫ్. ఎందుకంటే మొన్న ఒకసారి ఏమో 19,000 పోయినట్లుగా చూసాము ఒక లాట్. ఇప్పుడైతే అంత కనిపించలేదు మార్కెట్, ఎందుకంటే మనకు ఇక్కడ ఏసీలలో 30,000 అడుగుతున్నారు డబ్బి, లేకుంటే 28,000 అడుగుతున్నారని ఇట్లా ప్రచారం ఉంది, కానీ ఎక్కడైతే కొనుగోలు అయితే లేవన్నమాట. మనం చూసుకున్నట్లయితే సెకండ్ చూసుకుందాము. దీంట్లో డబ్బీ కడ్డీ సెకండ్ చూసుకున్నట్లయితే 12 నుంచి 14,000 లోపల అయితే నడుస్తుంది అనమాట. అలాగే డబల్ డీ వచ్చేసి 14, 15,000 నడుస్తుంది సెకండ్. మంచి క్వాలిటీ ఉంటేనే 15, 16 నడుస్తున్నాయి సెకండ్స్. కానీ మీడియాలు ఉంటే యాజ్ యూజువల్ 16 నుంచి 17, 18 ఇట్లా 20 లోపట్నే పోతున్నాయి అనమాట. ఇంకొన్ని క్వాలిటీలకు వచ్చేపటికి మనం చేంజెస్ చూస్తున్నాం. క్వాలిటీని బట్టి రేట్స్ అనేటివి మెన్షన్ చేస్తున్నారు అనమాట. అంతేగాని పెద్దగా మనకు మార్కెట్ 2,000, 3,000 పెరిగిందిలే అనుకునేకి లేదనమాట ప్రజెంట్. సర్పన్ 102 చూసుకున్నట్లయితే ఈరోజు 14,500, 15,000 ఇట్లా నడిచిందనమాట నిన్నటి గురువారం మార్కెట్లోనే. ఎందుకంటే ఇక్కడికి వచ్చేపాటికి క్వాలిటీ బాగుంటే 16,000 అట్లా వేస్తున్నారు, క్వాలిటీ తక్కువ ఉంటే కినా తక్కువ ధర అయితే వేస్తున్నారు అనమాట. ఇక ఇంకొన్ని క్వాలిటీలు వచ్చేపాటికి 6263 14,000 అట్లా వేసినారు. ఎలైట్ 466 పాతది వచ్చింది 10,500, 11,000 వేస్తున్నారు. గత ఏడాది మనం చూసుకున్నట్లయితే డబ్బీ కానీ కడ్డీ కానీ 14, 15,000 అట్లా వేసినారు. మనం డబల్ డీ చూసుకున్నట్లయితే 13 అట్లా వేసినారు. 2043 వచ్చేసి గత ఏడాది 14, 14,500 వేసినారు మంచి క్వాలిటీ ఉంటే కినా. క్వాలిటీ లేకుంటే కినా 12, 13 అట్లా పోతున్నాయి. సర్పన్ 102 కూడా 14,000 పోయింది అనమాట నిన్న గత ఏడాది. మనకి ఈ ఏడాది అయితే 14 నుంచి స్టార్ట్ అయినాయి, 16,000 వరకు లోపటినైతే వేస్తున్నారు అనమాట. మీడియాలో అయితే కినా 10, 11 పోతున్నాయి 2043 పాతది కానీ కొత్తది కానీ. అలాగే 5531, 273 రావడం జరిగింది. ఈ రెండు రకాలు అయితే నిన్న 9 నుంచి 11,000, 12,000 అయితే టాప్ వేసినారు. మంచి క్వాలిటీ ఉంటే 12,500 వరకు పడింది అనమాట నిన్న. 12,500 అనమాట. అలాగే ఇంకొన్ని క్వాలిటీలు పాతవి అయితే కినా 9,500, 10,000 అయితే పోయినాయి అనమాట. 5531, 273 అయితే 9,000 పోయింది. 1008 ఆర్మూర్లు రెండు చూసుకున్నట్లయితే ఇవి ఆర్మూరు ఒక రేటు పోయింది, 1008 ఒక రేటు పోయింది అనమాట. ఆర్మూర్ వచ్చేసి 12,000 పోయింది, 1008 వచ్చేసి 9,000 అట్లా పోతున్నాయి అనమాట. ఇక షార్క్లు వచ్చేసి 8, 9,000 మించి అయితే పోవడం లేదు. 646 మంజీరా 7,500, 8,000 ఇట్లా పోతున్నాయి అనమాట. ఇంకొన్ని క్వాలిటీలు మనం చూసుకున్నట్లయితే కాస్త రేటు ఉండేవి తేజాను, గుంటూరు, ఇవి రెండు వచ్చేసి 13,000 వరకు వెనక ముందు అయితే పోతున్నాయి అనమాట. సూపర్ 10 కూడా మంచి డిమాండే ఉంది, 12,000, 12,500 ఇట్లా పోయేది ఎక్కువగా ఉంది. ఇంకొన్ని క్వాలిటీలు వచ్చేపాటికి 6 నుంచి 7,000 పోయినాయి. వీటిలో సెకండ్స్ చూసుకున్నట్లయితే మనకు 4 నుంచి 6, 7,000 ఇట్లా పోయినాయి అనమాట. గుంటూరు, ఆర్మూరు, అలాగే సూపర్ 10.
ఈ తేజాలు కూడా అంతే అనమాట, 7-8 వేలు అట్లా పోతున్నాయి. మీడియాలు బాగుంటాయి కానీ 10,000 వరకు వేస్తున్నారు. ఇక మిగతా క్వాలిటీలు అయితే పెద్దగా సెకండ్స్ అయితే రాలేవు. ఇంకా మనం చూసుకున్నట్లయితే తెల్లగాయలు మచ్చకాయలు వచ్చేపాటికి 4-6 వేలు సీడ్ అయితే ఎక్కువగా నడిచిందనమాట. 5531 అయితేనేమి 273 అయితేనేమి ఇట్లా అనమాట. మంచి క్వాలిటీ ఉంటాయి గిన. క్వాలిటీ తక్కువ ఉంటే గిన 1400, 1500 వేస్తున్నారు. మనకు తేజ కానీ అంతే, గుంటూరు కానీ అంతే, ఆర్మూర్ కానీ అంతే, ఇట్లనే పోయిందనమాట. అలాగే 2043 4-7 వేలు లోపటనైతే, 8,000 లోపటనైతే నడిచింది. తెల్లగాయలు అయితే గిన అంటే కొంచెం కలర్ మిక్స్ ఉంటే, కలర్ తక్కువ ఉంటే గిన మనకి 4,500 లోపటనైతే వేసినారు. కడ్డీ బ్యాడ్కి అలాగే డబ్బీ బ్యాడ్కి చూసుకున్నట్లయితే, డబుల్ డీ బ్యాడ్కి చూసుకున్నట్లయితే ఇవి 6,000 నుంచి స్టార్టింగ్ 10-11 వేల వరకు అయితే వేసినారు తెల్లగాయలు. పర్లేదు, మంచి మార్కెట్ అయితే అయింది ఈరోజు కూడా. ఎందుకంటే ఇక్కడ తెల్లగాయలు కొంచెం మైనస్లో ఉంది కాబట్టి, అంటే స్టాక్ మైనస్లో ఉంది కాబట్టి తెల్లగాయలకు మంచి ధర ఉంది. ఇప్పుడు మీరు అమ్ముకోవాలా వద్దనుకుంటే కానీ ప్రజెంట్ ఉన్న రేట్లో అమ్ముకోవడానికి అవకాశం చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ దీపావళి అయిపోయిన తర్వాత మళ్ళీ వారం రోజులు డిలే అవుతుంది. మళ్ళీ రేట్లు అడుగుతున్నారంటే కింద వదిలేసుకునేది అయితే బెస్ట్ అని నేనైతే అనుకున్నాను అనమాట. ఇదండి వీడియో కింద. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.